రోజుకు ఒక్కొక్క సర్వే వస్తుంటుంది. తాజాగా రైస్ సంస్థ సర్వే తెలుగుదేశం పార్టీకి సంతోషాన్ని ఇచ్చింది. 108 నుంచి 120 స్థానాలు గెలుచుకుంటుంది అన్నట్టు వీళ్ళ అంచనా. 34 రోజుల పాటు 662 మంది బృందం 175 నియోజకవర్గాల్లో 3,82,576 శాంపిల్స్ తీసిందన్నది వీళ్ళు ప్రకటించింది. ఇందులో కరెంట్ స్టేటస్ వచ్చేటప్పటికి అలయన్స్ 97, ఫోర్కాస్ట్ 108 నుంచి 120, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 34, ఫోర్కాస్ట్ 41 నుంచి 54, క్లోజ్ కంటెస్ట్ 43 వస్తాయన్నటువంటిది అంచనా వేశారు. ఇతరులు 1 అన్నటువంటిది. మెయిన్ ఇక్కడ రీజియన్స్ వైడ్గా కూడా తీసుకుని వచ్చారు. అందులో ఏదైతే టోటల్గా వచ్చేటప్పటికి అలయన్స్కి ఉత్తరాంధ్ర రీజియన్లోనే 34 స్థానాలకు గాను అలయన్స్కి 18, క్లోజ్ కంటెస్ట్ 9, వైఎస్ఆర్సీపీ 7కే పరిమితం అవుతుంది అన్నటువంటి. ఎందుకంటే అక్కడే ప్రధానమైనటువంటి చోట్ల వీళ్ళు దెబ్బతింటారన్నటువంటి అంచనా వేశారు. అట్లాగే గోదావరి డిస్ట్రిక్ట్స్లో 34 గాను అలయన్స్కి 23, వైఎస్ఆర్సీపీకి 6, క్లోజ్ కంటెస్ట్ 5 అని ఇచ్చారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు 55 సీట్లకు గాను అలయన్స్ 39, వైఎస్ఆర్సీపీ 4, క్లోజ్ కంటెస్ట్ 11, ఇతరులు 1 అన్నటువంటి అంచనా వేశారు. రాయలసీమ రీజియన్లో 52కు గాను అలయన్స్కి 18 నుంచి 22, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 30 నుంచి 34 సీట్లు వస్తాయి అన్నటువంటి అంచనా వేశారు. అదే సందర్భంలో లోక్సభకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 8, అలయన్స్కి 17 నుంచి 18 స్థానాలు వస్తాయి అన్నటువంటిది వీళ్ళ అంచనా ఉంది.